తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు అరెస్ట్, న్యాయం కావాలి అంటూ ఆందోళన చేస్తున్న లక్ష్మి అరెస్ట్. చెక్ బౌన్స్ కేసు అంటూ తీసుకెళ్లిన రాజస్థాన్ పోలీసులు ప్రెస్ మీట్ మధ్యలో నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లాంటిది, బీసీలు ఓట్లు వేయించుకుని బురిడి కొట్టిస్తున్నారు అన్న ఎమ్మెల్సీ కవిత. కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి అని డిమాండ్. హంద్రీనీవా కాలువ పనులపై ఉద్యమిస్తాము అంటే బాబుకు భయం ఎందుకు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి. అక్రమ కేసులకు భయపడేది లేదు అంటూ కామెంట్. తెలంగాణలో కులగణన పంచాయతీ ఎక్కువైంది, రాజకీయాల్లో గుణం ముఖ్యమన్న ఎంపీ ధర్మపురి అరవింద్. కులాల వారీగా అధికారిక లెక్కలు బయట పెట్టాలి అని డిమాండ్. ఫామ్ హౌస్ కి పరిమితమైన వారికి ప్రతిపక్ష హోదా అవసరమా? కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది అంటూ కామెంట్. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు. 2 టీచర్లు 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు. 3 స్థానాలకు కలిపి 100కు పైగా నామినేషన్లు దాఖలు. రేపు నామినేషన్లను పరిశీలించనున్న ఎలక్షన్ కమిషన్. వరంగల్ జిల్లాలో రైతుల నిరసనలు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి అని డిమాండ్. రైతు భరోసా ఇవ్వాలి అంటూ నినాదాలు. చిలుకూరు రంగరాజన్పై దాడి చేసిన వీరరాఘవరెడ్డి అరెస్ట్. రామరాజ్యం సైన్యంలో చేర్చాలి అని కోరిన వీరరాఘవరెడ్డి రంగరాజన్ ససేమిరా అనడంతో దాడి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో రవాణా శాఖ అధికారుల దాడులు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు. సరైన పత్రాలు లేని 4 బస్సులు సీజ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళ ఆత్మహత్యాయత్నం. 15వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో డీజిల్ పోసుకుని సూసైడ్కు యత్నం. మహిళను కాపాడిన పోలీసులు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలే కారణమని గుర్తింపు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ఎర్ర బంగారం. ఇవాళ ఒక్కరోజే 1,00,000 బస్తాలకు పైగా మిర్చి తరలింపు. మేడ్చల్ జిల్లా అంతయ్యపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం. కారును తప్పించిపోయి 2 యువతులను ఢీకొట్టిన రెడమిక్స్ వాహనం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో చోరీ కలకలం. సిద్ధనాథ్ నగల దుకాణం వెనుక గోడను బద్దలు కొట్టిన దుండగులు. నగలతో పాటు సీసీ కెమెరా, హార్డ్ డిస్క్ అపహరణ. వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలి. 14 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం. రాజ్యసభలో ప్రసంగించిన సోనియా గాంధీ. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించొద్దు. కెపాసిటీ తగ్గిస్తే రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టేనన్న ఎంపీ పిల్లి సుభాష్. ప్రయాగ్రాజ్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి. హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న ద్రౌపది ముర్ము. స్వామివారికి ప్రత్యేక పూజలు. బెంగళూరులోని యలహంకలో ఏరో ఇండియా షో ఆకట్టుకున్న వైమానిక దళాల విన్యాసాలు. భారత రక్షణ రంగం బలంగా ఉంది అన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్.